లో ఎవరైనా ఉన్నారా? ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో చిక్కుకుపోయిన వారు, బహుభయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని పోయిన వారు, జవాబు లేనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వాళ్ళు, అంతు చిక్కని రోగంలో చిక్కుకుపోయిన వాళ్ళు, స్నేహం అని చెప్పి అనుకున్నా, ప్రేమ అని చెప్పి అనుకున్నా, ఆ తర్వాత తెలిసింది అదంతా కూడా గ్యాంబ్లింగ్ అని చెప్పి ఆ గ్యాంబ్లింగ్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారా? అయితే నీకు ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఏమిటి? ఆ చిక్కుకుపోయిన నీవు ఉన్న పరిస్థితిలోనే, దేవా యెహోవా నీవు నాకు కావాలి అని ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు ఎక్కడ చిక్కుకొని పోయావో అక్కడి నుంచి చేయబట్టుకొని ఆయన నిన్ను బయటకు నడిపించడానికి చాలిన దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, నీకు తోడుగా ఉంటాను. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తాడు. ఫలితము దేవుడు అతనిని తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. అతడు ప్రార్థన చేస్తే వింటాడు, అతడు